నేడు గాంధీ భవన్ లో టీపీసీసీ విస్తృత సమావేశం జరగనుంది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొననున్నారు. అయితే కొత్తగా జిల్లా, పట్టణ కాంగ్రెస్ కమిటీలకు అధ్యక్షులుగా ఎన్నికైన వారు, ఇప్పటి వరకు ఆ పదవుల్లో కొనసాగిన వారు ఈ భేటీలో పాల్గొంటున్నారు. కొత్తగా జిల్లా, పట్టణ కాంగ్రెస్ కమిటీలకు అధ్యక్షులైన వారికి సీఎం రేవంత్ సమక్షంలో మహేష్ గౌడ్ నియామక పత్రాలు అందజేయనున్నారు. అలాగే ఇప్పటిదాకా ఆ పదవుల్లో కొనసాగిన వారిని సన్మానించనున్నారు. పంచాయతీలు సహా స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, 2 ఏళ్ల ప్రజాపాలన విజయోత్సవాల నిర్వహణపై సీఎం రేవంత్, మీనాక్షి, మహేష్ గౌడ్లు దిశానిర్దేశం చేయనున్నారు. ఒకప్పుడు మైనింగ్ కాలేజీగా ప్రారంభమైన ఆ విద్యాసంస్థ కేవలం సింగరేణికి సంబంధించిన కోర్సులను మాత్రమే బోధించింది. ఆ తర్వాత కాకతీయ వర్సిటీకి అనుసంధానంగా ఇంజనీరింగ్ కళాశాలగా రూపాంతరం చెందింది. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి చొరవతో నేడు దేశంలోనే తొలి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీగా అవతరించబోతోంది. అరుదైన ఖనిజాలకు నెలవైన కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన ఈ విశ్వవిద్యాలయాన్ని ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. దేశంలోని పేరొందిన యూనివర్సిటీలో భూగోళ శాస్త్రానికి సంబంధించి 1-2 కోర్సులు మాత్రమే కొనసాగుతున్నాయి. ఐఐటి, ఎన్ఐటి, బనారస్ హిందూ యూనివర్సిటీ, ముంబై, ఉస్మానియా యూనివర్సిటీల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. కాగా ఆ కోర్సులు చదివిన వారికి దేశ విదేశాల్లో డిమాండ్తో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీంతో సాధారణ కోర్సులకు భిన్నంగా ఎర్త్ సైన్స్ వర్సిటీ ఆలోచన పుట్టింది. ఈ వర్సిటీలో 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఎన్విరాన్మెంటల్ సైన్స్ కోర్సులతో పాటు బీఎస్సీ, ఎంఎస్సీ, జియాలజీ కోర్సులను ప్రారంభించారు. ప్రజాపాలనకు 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ యూనివర్సిటీని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ ఆర్కిటెక్టులతో రూపొందించిన యూనివర్సిటీ నిర్మాణ నమూనాను ఆయన చేతుల మీదుగా ఆవిష్కరిస్తారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఎల్లుండు ప్రధాని మోదీ, ఖర్గే, రాహుల్ గాంధీని కలవనున్నారు. డిసెంబర్ 8, 9న జరగనున్న గ్లోబల్ సమిట్ కార్యక్రమానికి ప్రధానికి ఆహ్వానం అందించనున్నారు. అలాగే పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్ల పెంపు అంశంపై మాట్లాడాలని ఎంపీలకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. ఇవాళ కేంద్ర మంత్రులు అమిత్ షా, శివరాజ్ సింగ్ చౌహాన్ తో ఏపీ మంత్రి నారా లోకేష్ సమావేశమవుతారు. ఇటీవల ఏపీలో మోంతా తుఫాన్తో జరిగిన పంటలు, ఇతర నష్టాల అంచనాల సమగ్ర నివేదికను వారికి అందించి వీలైనంత వేగంగా సాయం చేయాలని కోరనున్నారు. లోకేష్ తో పాటు ఏపీ హోంమంత్రి అనిత కూడా ఉన్నారు. సోమవారం ఢిల్లీ చేరుకున్న లోకేష్ కు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, టీడీపీ ఎంపీలు స్వాగతం పలికారు. అనంతరం ఎంపీలతో లోకేష్ సమావేశమయ్యారు. ఎన్డీఏతోనే ఏపీ సుస్థిరాభివృద్ధి చెందుతుంది అని సీఎం చంద్రబాబు తెలిపారు. పవన్ కళ్యాణ్ చెప్పినట్లు 15 ఏళ్ల పాటు తమ ప్రభుత్వమే రాష్ట్రంలో అధికారంలో ఉండాలి అని, అప్పుడే రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన సాకారమవుతాయని అన్నారు. సంక్షేమం, అభివృద్ధి విషయంలో తనది, పవన్ది ఒకే ఆలోచన అని, తమకు ప్రధాని నరేంద్ర మోదీ సహకరిస్తున్నారని చంద్రబాబు తెలిపారు. ఏలూరు జిల్లా గోపీనాథపట్నంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుడ్ల నాగలక్ష్మి అనే మహిళకు పెన్షన్ అందించారు. నల్లమాడులో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు గ్రామాల అభివృద్ధికి అధికారులు తీసుకుంటున్న చర్యల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతుల ఆదాయం పెరగడానికి తీసుకుంటున్న చర్యల గురించి సచివాలయ సెక్రటరీ ఇచ్చిన సమాచారంపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా హామీలు అమలు చేస్తున్నామని తెలిపారు. వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తూనే పరిశ్రమలు తీసుకువస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. 2027 గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం పూర్తి చేసి జాతికి అంకితమిస్తామన్నారు. ఇక 2028 నాటికి అమరావతి మొదటి దశ పనులు పూర్తవుతాయన్నారు. వైసీపీ హయాంలో విధ్వంసమైన ఏపీని పునర్నిర్మాణం చేసే పనిలో ఉన్నామని చంద్రబాబు చెప్పారు. గంజాయిపై కనీసం సమీక్ష కూడా నిర్వహించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు కూడా గంజాయి అమ్మేవారని, గంజాయికి అలవాటు పడ్డ మహిళలు లేడీ డాన్లుగా మారారని మండిపడ్డారు. సూపర్ 6 హామీలన్నీ విజయవంతంగా అమలు చేసిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కుతుందన్న చంద్రబాబు భవిష్యత్తులో అమరావతితో పాటు విశాఖ, తిరుపతిని అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఏపీ ఐటీ, విద్యాశాఖల మంత్రి లోకేష్ ఈ నెల 6న అమెరికాలోని డల్లాస్ లో పర్యటించనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసినప్పుడు సంఘీభావంగా నిలబడమే కాక గత ఏడాది ఎన్నికల్లో కూటమి విజయానికి శ్రమించిన ప్రవాసాంధ్రులను కలిసి ధన్యవాదాలు తెలపనున్నారు. ఏపీ అభివృద్ధికి వారి నుంచి మరింత చేయూతను కోరనున్నట్లు ఈ కార్యక్రమం సమన్వయకర్త ఏపీ ఎన్ఆర్టీ చైర్మన్ వేమూరి రవికుమార్ తెలిపారు. ఎన్ఆర్ఐ, టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులు ఈ కార్యక్రమంలో కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. డల్లాస్ సభలో ప్రవాసులను ఉద్దేశించి లోకేష్ ప్రసంగిస్తారని వెల్లడించారు. అమెరికా, కెనడాల నుంచి 8,000 మంది ప్రవాసులు హాజరవుతారని అంచనా వేస్తున్నామన్నారు.
రాష్ట్ర ఆర్థిక ప్రగతిని వేగవంతం చేసేందుకు తన అమెరికా పర్యటనను వ్యూహాత్మకంగా వినియోగించుకోవాలని లోకేష్ లక్ష్యంగా పెట్టుకున్నారని వేమూరి రవికుమార్ చెప్పారు. అనంతరం 8, 9 తేదీల్లో శాన్ ఫ్రాన్సిస్కోలో పలు కంపెనీల ప్రతినిధులతో లోకేష్ భేటీ అవుతారని చెప్పారు. ఉమ్మడి ఏపీతో పాటు ప్రత్యేక తెలంగాణలోనూ పాలమూరు జిల్లా నిర్లక్ష్యానికి గురైందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ చేసిన 8 లక్షల కోట్ల అప్పులు తీరుస్తూనే సంక్షేమ పథకాలని విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు. అభివృద్ధిని అడ్డుకునే వాళ్లను స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించవద్దని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం నారాయణపేట జిల్లా మక్తల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా 200 కోట్ల రూపాయలతో సమీకృత గురుకుల పాఠశాల, సముదాయ భవనాలు, మక్తల్ టు నారాయణపేట మధ్య 4 లైన్ల రోడ్లు, మక్తల్లో క్రీడా భవనం తదితర అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అంతకుముందు వనపర్తి జిల్లా ఆత్మకూరులో పర్యటించారు. 151.92 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. జూరాల దిగువన హైలెవెల్ వంతెన నిర్మాణం, ఆత్మకూరు మున్సిపాలిటీలో 50 పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మక్తల్లో నిర్వహించిన ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాల బహిరంగ సభలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులను 10 ఏళ్ల పాటు నిర్లక్ష్యం చేశారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఉమ్మడి ఏపీతో పాటు ప్రత్యేక తెలంగాణలోనూ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నిర్లక్ష్యానికి గురైందన్నారు. బీఆర్ఎస్ పాలనలో ప్రాజెక్టులను పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసారి పాలమూరు బిడ్డను ప్రజలు గెలిపించి అధికారం కట్టబెట్టారని చెప్పారు. పాలమూరు జిల్లాలో కృష్ణానది పారుతున్నా ఇక్కడి నేలకు నీళ్లు అందలేదని రేవంత్ రెడ్డి తెలిపారు. మాయగాళ్ల మాటలు విని ప్రాజెక్టులు, అభివృద్ధి పనులను అడ్డుకోవద్దని సూచించారు. ఇరిగేషన్, ఎడ్యుకేషన్లను ప్రాధాన్య అంశాలుగా తీసుకున్నామన్నారు. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ హైదరాబాద్ లో ప్రపంచ స్థాయి ఫిలిం సిటీని ఏర్పాటు చేయనున్నారు. భారత్ ఫ్యూచర్ సిటీలోనే దీన్ని ఏర్పాటు చేస్తారు. ఈ నెల 8, 9 తేదీల్లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ సందర్భంగా ఫిలిం సిటీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకుంటారు. ఇప్పటికే మరో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు కూడా ఇక్కడే భూమిని కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఫ్యూచర్ సిటీలో ఇది 2వ ఫిలిం సిటీ. తెలంగాణ రైజింగ్ విజన్ లో భాగంగా 2047 నాటికి తెలంగాణని $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం వినోదం, పర్యాటక రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించాలని టీ సర్కార్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో జరగబోయే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ కు దేశ విదేశాల నుంచి భారీ స్పందన లభిస్తుందని ప్రభుత్వం తెలిపింది. ఈ సమిట్ లోనే అజయ్ దేవగన్ ప్రపంచ స్థాయి ఫిలిం సిటీని ఏర్పాటు చేయడానికి తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంటున్నట్లు వెల్లడించింది. రిలయన్స్ గ్రూప్ కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతోందని ప్రభుత్వం తెలిపింది. రిలయన్స్ కు చెందిన వంతారా యానిమల్ రెస్క్యూ అండ్ రీహాబిలేషన్ సెంటర్, వైల్డ్ లైఫ్ కన్జర్వేటివ్, నైట్ సఫారీని ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిందని వివరించింది. ఈ ప్రాజెక్టుతో తెలంగాణ పర్యాటక రంగం రూపురేఖలు మారతాయని విశ్వాసం వ్యక్తం చేసింది. ఫ్యూచర్ సిటీలో వంతారా ఏర్పాటు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. అక్కడ సాధ్యం కాకపోతే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వంతారా వచ్చే అవకాశం ఉంది. ఇవి కాక దేశవ్యాప్తంగా విలాసవంతమైన క్యాటరింగ్ సర్వీస్ అందించే ఫుడ్ లింక్ F&B హోల్డింగ్స్ కంపెనీ ఈ 3,000 కోట్లతో ఫ్యూచర్ సిటీలో 3 స్టార్ హోటళ్లు నిర్మించేందుకు ఒప్పందం చేసుకుందని ప్రభుత్వం తెలిపింది. ఈ ఒప్పందాలపై గ్లోబల్ సదస్సులోనే సంతకాలు జరగనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన హిల్ట్ పాలసీపై తీవ్ర దుమారం చెలరేగుతుంది. అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు ఓ రేంజ్లో పేలుతున్నాయి. హైదరాబాద్ రూపురేఖలు మార్చడంలో హిల్ట్ పాలసీ గేమ్ చేంజర్ అవుతుందని ప్రభుత్వం చెబుతుంటే దీని వెనుక అవినీతి దాగుందని విమర్శలు దాడి చేస్తున్నాయి ప్రతిపక్షాలు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీని తీసుకువచ్చింది. హైదరాబాద్ లో పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించడానికి సిటీ మధ్య ఉన్న పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్ బయటకు తరలించాలని నిర్ణయం తీసుకుంది. ఇది హైదరాబాద్ ను మరింత అభివృద్ధి చేయడానికి గేమ్ చేంజర్ గా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇదిలా ఉంటే రేవంత్ ప్రభుత్వం తెచ్చిన హిల్ట్ పాలసీపై బీఆర్ఎస్, బీజేపీలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. హిల్ట్ పాలసీలో ప్రభుత్వం భారీ కుంభకోణానికి తెరలేపిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు పాలసీపై బీజేపీ పోరుకు సిద్ధమైంది. గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు డిసెంబర్ 7న ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు పిలుపునిచ్చారు. హిల్ట్ పాలసీపై ప్రతిపక్షాల విమర్శలకు కాంగ్రెస్ ప్రభుత్వం కౌంటర్ ఇచ్చింది. హిల్ట్ పాలసీపై బీఆర్ఎస్, బీజేపీ అవాస్తవాలు ప్రచారం చేస్తుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. లీజుకు ఇచ్చిన ప్రభుత్వ భూములను కన్వర్షన్ చేసే అవకాశం ఇవ్వలేదని స్పష్టం చేశారు. పల్లెపోరులో హామీలు హోరెత్తుతున్నాయి. గెలిపించండి, పథకాలు పొందండి అంటూ సర్పంచ్ అభ్యర్థులు ప్రకటిస్తున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే దిగిపోతాను అంటూ ప్రతినబూనుతున్నారు. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కొత్తపేట గ్రామానికి చెందిన పసుల వనమ్మ నరసింహ యాదవ్ తనను సర్పంచ్ గా గెలిపిస్తే ప్రతి ఇంటికి 5 లక్షల చొప్పున జీవిత బీమా చేస్తానని హామీ ఇచ్చారు.
ఈసారి పల్లె రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న ఘటనలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఎన్నికలంటే ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి. కానీ కొన్ని జిల్లాల్లో వేలంపాట ద్వారా సర్పంచ్ అభ్యర్థిని ఎన్నుకుంటూ ఎన్నికల సంఘం హెచ్చరికలను బేఖాతరు చేస్తున్నారు. నల్గొండ జిల్లా చిన్న అడిసిర్లపల్లి సర్పంచ్ స్థానానికి బహిరంగంగా వేలంపాట నిర్వహించారు. దాదాపు 10 మంది ఆశావహులు పోటీ పడగా కాంగ్రెస్ పార్టీకి చెందిన పందుల వెంకటయ్య 51,30,000కు పదవిని దక్కించుకున్నారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీకి 50 ఎకరాలను కేటాయించారు. అందులో 2 ఎకరాల్లో అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ ను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుత భవనాన్ని G+1 అంతస్తుగా 4,201 చదరపు మీటర్ల విస్తీర్ణంలో గ్రీన్ బిల్డింగ్ నిబంధనల ప్రకారం నిర్మించనున్నారు. దీనిలో గ్రౌండ్ ఫ్లోర్ 1999 చదరపు మీటర్లు, మొదటి ఫ్లోర్ 1992 చదరపు మీటర్లు, బేస్మెంట్ 210 చదరపు మీటర్లతో నిర్మించనున్నారు. ఇవి కాకుండా హెడ్ రూమ్ 109, డెక్ ఏరియా 130 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. తిరుమల శ్రీవారి పరకామణిలో చోరీకి సంబంధించిన కేసులో సిఐడి విచారణ సోమవారంతో ముగిసింది. సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ ఇవాళ హైకోర్టులో సీల్డ్ కవర్లో నివేదికను సమర్పించనున్నారు. విచారణలో సిఐడి ఏమి తేల్చింది, నివేదికలో ఏముంది, నివేదిక పరిశీలించాక హైకోర్టు తీసుకునే చర్యలు ఎలా ఉంటాయి, వాటి పర్యవసానం ఎలా ఉంటుందనేది ఇప్పుడు అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది. గత వైసీపీ ప్రభుత్వంలో 2023 ఏప్రిల్లో పరకామణిలో హుండీ లెక్కింపు సమయంలో పెద్ద జియంగార్ మఠం గుమ్మస్తా కోయంబత్తూర్ రవికుమార్ అమెరికన్ డాలర్లు దొంగలించి పట్టుబడ్డారు. ఈ కేసులో రవికుమార్ పై నమోదు చేసిన క్రిమినల్ కేసును టీటీడీ విజిలెన్స్ అధికారులు హడావుడిగా లోక్ అదాలత్ లో రాజీ చేసుకున్నారు. రవికుమార్ నుంచి టీటీడీకి విరాళంగా ఆస్తులు రాయించుకున్నారు. ఈ వ్యవహారం వెనుక భారీ కుట్ర జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. గత నెల 4న అయ్యన్నార్ తిరుపతి చేరుకున్నారు. సిఐడి ఎస్పీ గంగాధర్, పలువురు డీఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, సిబ్బందితో పాటు అదనంగా టెక్నికల్ టీం, ఫోరెన్సిక్ టీం, లీగల్ టీం వంటివి ఏర్పాటు చేశారు. ఆ రోజు నుంచి 25 రోజుల పాటు విచారణ చేపట్టారు. నిందితుడు రవికుమార్, ఆయన కుటుంబ సభ్యులను, బినామీలుగా అనుమానిస్తున్న వ్యక్తులను కూడా విచారించారు. అలాగే పరకామణి చోరీ జరిగినప్పుడు కేసు లోక్ అదాలత్ లో రాజీ చేసుకున్నప్పుడు పనిచేసిన అప్పటి టీటీడీ, విజిలెన్స్, పోలీస్ అధికారులను, ఉద్యోగులను కూడా ప్రశ్నించారు. లోక్ అదాలత్ లో కేసుకు రాజీకి సంబంధించి కోర్టు సిబ్బంది నుంచి కూడా వివరాలు సేకరించారు. రవికుమార్ పరకామణిలో చోరీ చేయగా పట్టుకుని ఆయనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పాటు తిరిగి లోక్ అదాలత్ లో రాజీ చేసుకున్నప్పటి టీటీడీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ ను కూడా విచారించారు. అనూహ్యంగా రెండోసారి విచారణకు బయలుదేరి వస్తూ గత నెల 14వ తేదీన అనంతపురం జిల్లా పరిధిలో రైలు పట్టాల పక్కన సతీష్ కుమార్ తీవ్ర గాయాలతో శవమై కనిపించారు. పోలీసులు హత్య కేసుగా దీనిని విచారిస్తున్నారు. దీనివల్ల వారం రోజుల పాటు తిరుపతిలో సిఐడి విచారణకు బ్రేక్ పడింది. నవంబర్ 21న తిరిగి విచారణ మొదలైంది. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని సైతం సిఐడి అధికారులు విచారించారు. అప్పటి టీటీడీ ఈవో ధర్మారెడ్డిని, చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని విజయవాడ సిఐడి కార్యాలయంలో విచారించారు. జగన్ ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ స్కామ్ లో ముడుపుల సొమ్మును రకరకాల మార్గాల్లో దారి మళ్లించారు. అందులో కొంత మొత్తాన్ని ముంబైలో బంగారం, నగదు రూపంలో వైట్ గా మార్చుకున్నారు. లిక్కర్ స్కామ్ లో A49 నిందితుడు అనిల్ చోక్రా సిట్ విచారణలో ఆ గుట్టు విప్పాడు. ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి బినామీ డిస్టిలరీలైన ఆధాన్, లీలా, SPY ఆగ్రోస్ కు APSBCL నుంచి వచ్చిన 78 కోట్లను షెల్ కంపెనీల్లోకి మళ్లించినట్లు చెప్పినట్లు తెలుస్తోంది. మనీ లాండరింగ్ ద్వారా ఈ సొమ్మును కొంత బంగారం, మరికొంత నగదు రూపంలో వైట్ గా మార్చుకున్నారు. ఆ వివరాలు మొత్తం సిట్ విచారణలో చోక్రా వెల్లడించాడు. షెల్ కంపెనీల ద్వారా మనీ లాండరింగ్ కు పాల్పడిన చోక్రా తనకు ఎవరెవరితో లావాదేవీలు జరిగాయో వెల్లడించాడు. ఊరు పేరు లేని వ్యక్తుల ఆధార్, పాన్ కార్డులు సేకరించి ముంబైలో 30కి పైగా షెల్ కంపెనీలు సృష్టించి వాటి బ్యాంకు ఖాతాల్లోకి కోట్లు జమ చేయించుకున్నట్లు వెల్లడించినట్టు తెలుస్తుంది. చోక్రా చేతిలో ఉన్న ఓల్విక్, క్రిపటి, నైస్నా, విశాల్ కంపెనీల ఖాతాల్లోకి చేరిన సొమ్ముతో ముంబైలోని చాముండా బులియన్స్ యజమాని చేతన్ కుమార్ ద్వారా గోల్డ్ డీల్ కుదుర్చుకున్నాడు. మరికొంత డబ్బును సిండికేట్ గోల్డ్ డీలర్స్ ద్వారా బంగారంగా మార్చేశాడు. అంతిమంగా దుబాయ్లోని చేతన్ కుమార్ తండ్రికి సంబంధించిన ఆర్థిక లింకులతో మొత్తం నల్ల డబ్బును వైట్ గా మార్చేసినట్లు సిట్ అధికారులకు చోక్రా వివరించినట్లు తెలిసింది. మరో 2 రోజుల పాటు చోక్రాను సిట్ విచారించనుంది. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన సుమారు 3,500 కోట్ల మద్యం స్కామ్ లో కర్త, కర్మ, క్రియగా భావిస్తున్న మాజీ సీఎం జగన్ ఐటీ సలహాదారు రాజ్ కసిరెడ్డితో పాటు ఎంపీ మిథున్ రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి, జగన్ మాజీ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, వైసీపీ ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సహా 13 మందిని సిట్ అరెస్టు చేసింది. రాజ్ కసిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోట్లాది రూపాయల సొమ్ముతో
కొనుగోలు చేసిన స్థిరాస్తులను 2 తెలుగు రాష్ట్రాల్లో జప్తు చేసింది. మరోవైపు డెన్ల నుంచి దొంగలు ఎత్తుకు వెళ్లిన కోట్ల రూపాయల సొమ్ముతో కొనుగోలు చేసిన ఆస్తులను ఒడిశా, హైదరాబాద్లో గుర్తించి జప్తునకు సిట్ రంగం సిద్ధం చేసింది. ఇదే క్రమంలో ముంబైకి చెందిన అనిల్ చోక్రాను ఇటీవల అరెస్టు చేసింది. చోక్రా మనీ లాండరింగ్ కు పాల్పడిన ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం విధానంలో వైద్య కళాశాలల నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ తలపెట్టిన కోటి సంతకాల కార్యక్రమం ఉసూరుమంటోంది. 175 నియోజకవర్గాల్లోనూ అక్టోబర్లో సంతకాల సేకరణ మొదలుపెట్టి నవంబర్ 27న గవర్నర్ అబ్దుల్ నజీర్ కు సమర్పిస్తామని జగన్ అప్పట్లో అట్టహాసంగా ప్రకటించారు. ఒక్కో నియోజకవర్గంలో 57,500 మందితో సంతకాలు సేకరిస్తే తప్ప కోటి సంతకాలు పూర్తికావు. వైసీపీ శ్రేణులేమో జనంలోకి వెళ్తున్న దాఖలాలే లేవు. ఒకవేళ పొరపాటున ఎవరైనా వెళ్లి పీపీపీకి వ్యతిరేకంగా సంతకాలు అడిగితే ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలో ఉన్న 5 ఏళ్లలో 17 మెడికల్ కాలేజీల్లో ఎన్ని పూర్తి చేశారని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దీంతో నేతలు మౌనం దాలుస్తున్నారు. జగన్ విశాఖ రుషికొండపై ఆర్భాటంగా 500 కోట్లతో నిర్మించిన ప్యాలెస్ వైసీపీకి గుదిబండగా మారింది. 5,000 కోట్లు ఖర్చు చేస్తే మెడికల్ కాలేజీలను నిర్మించేయొచ్చని ఆయన వాదిస్తున్నారు. ఇప్పుడు వైసీపీ నేతలను జనం ఇదే అడుగుతున్నారు. జగన్ తన ఒక్కరి కోసం 500 కోట్లతో విలాసవంతమైన భవనాన్ని నిర్మించుకున్నారని, ఆ నిధులను మెడికల్ కాలేజీలకు వాడితే తమకు మేలు జరిగేది కదా అని నిలదీస్తున్నారు. సగం సీట్లను యాజమాన్య కోటా కింద విక్రయించే అవకాశం ఇవ్వడం పైన అడుగుతున్నారు. దీంతో సంతకాల సేకరణ అంటేనే వైసీపీ నేతలు జంకుతున్నారు. సంతకాలు చేయడానికి జనం ముందుకు రాకపోవడంతో కొందరు వైసీపీ నేతలు హైదరాబాద్లో స్థిరపడిన ఆంధ్రుల నుంచి సేకరణకు సిద్ధమయ్యారు. ఆ ప్రయత్నము బెడిసికొట్టడంతో వెనుదిరిగారు. కోటి సంతకాలు ఎప్పటికి పూర్తవుతాయి? గవర్నర్ను కలిసి వినతి పత్రం ఎప్పుడు సమర్పిస్తారని వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. తెలంగాణ రూరల్ ఇరిగేషన్ కార్పొరేషన్లో అవినీతి తిమింగలాలు బయటపడ్డాయి. కాంట్రాక్టుల పేరుతో కార్పొరేషన్ నిధులను అక్రమంగా మళ్లించిన ఉద్యోగుల తతంగం వెలుగులోకి వచ్చింది. ఆ అధికారులపై సర్కార్ కఠిన చర్యలకు దిగింది. ఈ స్కామ్లో భాగమని తేలడంతో 3 అధికారులను తెలంగాణ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఎస్ఈ రమేష్ బాబు, ఈఈ గురుప్రసాద్, డిప్యూటీ ఈఈ కృష్ణపై తెలంగాణ సర్కార్ వేటు వేసింది. వీరితో పాటు మాజీ ఆర్ఐసీ ఎండీ జేమ్స్ కల్వల్ పాత్రపై కూడా తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. నూతన ఎండీ చంద్రశేఖర్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన అనంతరం నిర్వహించిన ప్రత్యేక ఆడిటింగ్ లో ఈ అవకతవకలు బయటపడ్డాయి. కాంట్రాక్టుల పేరుతో థర్డ్ పార్టీకి కార్పొరేషన్ నిధులను మళ్లించినట్లు అధికారుల విచారణలో తేలింది. మొత్తం 14.5 కోట్లు గల్లంతైనట్లు ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి. ఈ వ్యవహారంలో సంబంధం ఉన్న సెఫ్రా ప్రాజెక్టు లిమిటెడ్ సంస్థకు అధికారులు షోకాజ్ నోటీస్ జారీ చేశారు. సంస్థ ఎండీపై క్రిమినల్ కేసు నమోదు చేసే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. కేరళలోని జలవాణి మిషన్ పనుల పేరుతో నిధుల మళ్లింపు జరిగినట్లు తెలుస్తోంది. ఈ స్కామ్ పై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారుల కమిటీకి ఆదేశించారు. అధికారుల కమిటీతో సమగ్ర విచారణ జరిపి అక్రమాలు, నిధుల గోల్మాల్ నిజమని తేలడంతో చర్యలకు ఉపక్రమించారు అధికారులు. తిరుపతి జిల్లా చిన్న గొట్టిగల్లు సింగిల్ విండో సొసైటీలో భారీ ఆర్థిక అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. సొసైటీ సీఈఓ జగదీష్ ఈ మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలు రావడంతో అధికారులు ఆయన్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో మొత్తం 1235 గ్రాముల నకిలీ బంగారాన్ని రెడ్డమ్మ రుతున్ పేరిట తనఖా పెట్టి సొసైటీకి చెందిన 72 లక్షల రూపాయలు స్వాహా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ స్కామ్ ను గుర్తించిన డీసీసీబీ బ్రాంచ్ మేనేజర్ లక్ష్మీప్రసాద్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణలో సొసైటీ సీఈఓ జగదీష్ ఈ మోసానికి పాల్పడ్డారని తేలడంతో అధికారులు ఆయనను సస్పెండ్ చేశారు. అయితే ఈ నకిలీ గోల్డ్ స్కామ్ వెనుక వైసీపీ నేతలు ఉన్నారని పాకాల మండల టీడీపీ అధ్యక్షుడు బెల్లంకోడ మురళి ఆరోపించారు. విశాఖపట్నంలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన కైలాసగిరిపై సముద్రానికి అభిముఖంగా నిర్మించిన గ్లాస్ బ్రిడ్జ్ ని సోమవారం ప్రారంభించారు. ఇది దేశంలోనే అతి పొడవైన గ్లాస్ బ్రిడ్జ్ అని విశాఖ ఎంపీ శ్రీ భరత్ విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణయ్ గోపాల్ తెలిపారు. విఎంఆర్డీఏ స్థలం సమకూర్చగా శ్రీ సాయి మోక్ష షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్, భారత్ మాతా వెంచర్స్, ఆర్జే అడ్వెంచర్స్ సంయుక్తంగా 7 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించాయి. విఎంఆర్డీఏకి గ్యారంటీ కింద ఆదాయంలో వాటా ఇస్తారు. ఈ గ్లాస్ బ్రిడ్జ్ పొడవు 55 మీటర్లు. ఇందులో 20 మీటర్ల భూమి మీద, మిగిలిన 35 మీటర్లు గాల్లో ఉండేలా నిర్మించారు. వెడల్పు 3 మీటర్లు, సముద్ర మట్టానికి 1020 అడుగుల ఎత్తున ఏర్పాటు చేశారు. ఒకేసారి 100 మీద బ్రిడ్జ్ మీదకు వచ్చిన
చెక్కు చెదరనంత బలంగా నిర్మించారు. అయితే భద్రతా కారణాల రీత్యా విడతకు 40 మందిని మాత్రమే అనుమతించాలని నిర్ణయించారు. పర్యాటకులను బృందాల వారీగా గాజు వంతెన మీదకు పంపుతారు. ఒక్కో బృందం 5 నుంచి 7 నిమిషాల పాటు సందర్శించేందుకు అనుమతిస్తారు. గంటకు 250 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినా చెక్కు చెదరకుండా గ్లాస్ బ్రిడ్జిని రూపొందించారు. జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్న 40 mm మందం కలిగిన గ్లాస్ తో తయారు చేశారు. పర్యాటకుల భద్రత కోసం బ్రిడ్జికి 2 వైపులా 1.5 మీటర్ల ఎత్తున స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్ ను ఏర్పాటు చేశారు. దిత్వా తుఫాన్ బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారిన తర్వాత బంగాళాఖాతంలో తీరానికి సమాంతరంగా అతి నెమ్మదిగా ఉత్తరం వైపు పయనిస్తోంది. మరో 2 రోజులు ఉత్తరంగానే పయనించి చెన్నైకి ఉత్తరంగా తీరం దాటడం లేదా సముద్రంలో బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో పలుచోట్ల, మధ్య, ఉత్తర కోస్తాలో అక్కడక్కడ నిన్న వర్షాలు కురిశాయి. మేఘాలు ఆవరించడంతో చలి వాతావరణం నెలకొంది. నెల్లూరు జిల్లాలో ఎడతెరిపి లేని వర్షం కురవడంతో జనజీవనం స్తంభించింది. నెల్లూరు కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్ నుంచి అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. దక్షిణ కోస్తాలో అనేక చోట్ల, ఉత్తర కోస్తా, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు, కోనసీమ, పశ్చిమ గోదావరి, నెల్లూరు, తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తీరం వెంబడి గంటకు 50 నుంచి 60, అప్పుడప్పుడు 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకూడదని హెచ్చరించింది. మచిలీపట్నం, నిజాంపట్నం, ఓడరేవు, కృష్ణపట్నంలో 3వ నెంబరు, మిగిలిన రేవుల్లో 1వ నెంబర్ హెచ్చరిక ఎగురవేశారు. శనివారం రాత్రి నుంచి తీరానికి అతి సమీపంగా తమిళనాడుకు ఆనుకొని పయనించడంతో తుఫాను బలహీనపడుతూ వచ్చింది. తీరానికి ఆనుకొని పయనించడం, పొడిగాలులు తుఫాను వైపుగా వెళ్లడం వల్ల తుఫాను బలహీనపడిందని ఇస్రో వాతావరణ నిపుణుడు తెలిపారు. ఏపీలో మరో 2 రోజులు వర్షాలు కొనసాగుతాయని, ఇవాళ ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, రాయలసీమ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దిత్వా తుఫాను ప్రభావంతో తిరుమలలో వాన కురుస్తూనే ఉంది. దట్టమైన పొగమంచు క్షేత్రాన్ని కప్పేస్తోంది. చలి తీవ్రత పెరగడంతో రద్దీ తగ్గింది. ముందస్తు జాగ్రత్తగా తిరుమలలో సందర్శనీయ ప్రదేశాలైన పాప వినాశనం, శ్రీవారి పాదాల మార్గాలను మూసివేశారు. చెట్లు, కొండరాళ్లు పడుతున్న క్రమంలో భక్తులెవరిని ఆ మార్గాల్లోకి అనుమతించడం లేదు. ఈసారి శీతాకాలం గజగజా వణికించనుంది. దేశంలోని అనేక ప్రాంతాలు తీవ్రమైన చలిగాలుల గుప్పెట్లో చిక్కుకొనున్నాయి. మధ్య, వాయువ్య భారతం, పశ్చిమ, తూర్పు భారతంలో కొన్ని రాష్ట్రాలు, దక్షిణాదిలో తెలంగాణ, ఉత్తర కర్ణాటకలో అనేక ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉండనుంది. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు 3 నెలలు శీతాకాలంలో దేశంలో ఉష్ణోగ్రతలు, వర్షపాతంపై ఐఎండీ నివేదిక విడుదల చేసింది. ఈ 3 నెలల్లో వాయువ్య, మధ్య భారతంతో పాటు తూర్పు, పశ్చిమ, దక్షిణ భారతంలోని పలు రాష్ట్రాల్లో పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతాయని, ఈ ప్రాంతాల్లో చలిగాలులు వీచే రోజులు సగటు కంటే ఎక్కువగా నమోదవుతాయని తెలిపింది. మిగిలిన రాష్ట్రాల్లో సాధారణం లేదా అంతకంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ఏపీలో పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం, అంతకంటే ఎక్కువగా నమోదు కానున్నాయని వెల్లడించింది. కాగా డిసెంబర్లో దక్షిణ భారతంలో సాధారణం లేదా అంతకంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. ఏపీ వరకు చూస్తే ఉత్తర కోస్తాలో సాధారణం కంటే ఎక్కువగా, మిగిలిన ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. ఈ ఏడాది పుష్కలంగా కురిసిన వర్షాలతో దేశంలో ఇప్పటికే వాతావరణం చల్లబడింది. దీనికి తోడు పసిఫిక్ మహాసముద్రంలో కొనసాగుతున్న లా నీవా పరిస్థితుల ప్రభావంతో మహాసముద్రంలో చల్లని గాలులు దేశంపైకి వీస్తున్నాయి. వీటి ప్రభావంతో నవంబర్లోనే అనేక ప్రాంతాల్లో చలిగాలుల తీవ్రత ఎక్కువైంది. ఈ నేపథ్యంలో శీతాకాలంలో దేశంలో అనేక ప్రాంతాల్లో చలి తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దేశవ్యాప్తంగా సర్ నిర్వహణపై, ఢిల్లీ పేలుళ్లపై చర్చించాలని పార్లమెంట్ శీతాకాల సమావేశాల మొదటి రోజే ప్రతిపక్షాలు పట్టుబడ్డాయి. లోక్సభ, రాజ్యసభల్లో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. విపక్ష సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. దీంతో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. సభ తిరిగి సమావేశమైన తర్వాత కూడా పరిస్థితుల్లో మార్పు రాలేదు. దీంతో సభను నేటికి వాయిదా వేశారు. ఎస్ఐఆర్పై చర్చించాలని కాంగ్రెస్ ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ ఓం బిర్లా తిరస్కరించారు. రాజ్యసభలో కూడా ఎస్ఐఆర్పై వాయిదా తీర్మానాన్ని చైర్మన్ రాధాకృష్ణన్ తిరస్కరించడంతో ప్రతిపక్ష సభ్యులు వాకౌట్ చేశారు. ఇక రాజ్యసభలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. సభలో రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ను ఉద్దేశించి స్వాగత ప్రసంగం చేసిన విపక్ష నేత ఖర్గే, రాజ్యసభ మాజీ చైర్మన్ ధన్ఖడ్ను ఆకస్మికంగా పంపించేశారంటూ చేసిన వ్యాఖ్యలతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఆ సమయంలో ప్రధాని మోదీ సభలోనే ఉన్నారు. ఖర్గే వ్యాఖ్యలపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమరు ధన్ఖడ్ గురించి ఉపయోగించిన దారుణమైన పదాలు మర్చిపోయారా? ఎంతటి అభ్యంతరకరంగా, అవమానకరంగా వ్యవహరించారో అందరికీ గుర్తుంది అని కిరణ్ రిజిజు అన్నారు.
ఇక రాజ్యసభ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్పై మోదీ ప్రశంసల జల్లు కురిపించారు. మరోవైపు సభ్యులు నిబంధనలు అనే లక్షణ రేఖను కట్టుబడి ఉండాలి అని రాధాకృష్ణన్ సూచించారు. నాటకాలు వేయడానికి పార్లమెంట్ వేదిక కాదని ప్రధాని మోదీ అన్నారు. పార్లమెంట్ ఉన్నది ఫలవంతమైన చర్చలతో ప్రజలకు సేవలు అందించడానికని చెప్పారు. ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విపక్షాలు చట్టసభలను ఎన్నికలకు సన్నద్దమయ్యే వేదికగా మార్చుకుంటున్నాయని, ఓటముల తర్వాత ఎదురయ్యే అసహనాన్ని తగ్గించుకునేందుకే సాధనంగా వాడుకుంటున్నాయని విమర్శించారు. శీతాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా సోమవారం ఆయన పార్లమెంటు వెలుపల విలేకరులతో మాట్లాడారు. ఉభయ సభలు రాజకీయ డ్రామాలకు వేదిక కారాదన్నారు. నిర్మాణాత్మక, ఫలప్రదమైన చర్చలకు వేదిక కావాలని పేర్కొన్నారు. డ్రామాలు వేసుకోవడానికి బయట చాలా అవకాశాలు ఉన్నాయి. అలా వేసుకునేవారు ఆ పనిని కొనసాగించండి. కానీ పార్లమెంటు డ్రామాలకు వేదిక కాదు, ఇది ప్రజాసేవ చేసేందుకు వేదిక అని మోదీ విపక్షాలపై విరుచుకుపడ్డారు. మరోవైపు మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. ఆయన ప్రసంగమే అతిపెద్ద డ్రామా అని ఖర్గే ఎక్స్ లో పోస్ట్ చేశారు. ప్రజల సమస్యలను లేవనెత్తడం డ్రామా కాదని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక అన్నారు. సమస్యలపై చర్చకు అనుమతించకపోవడమే డ్రామా అని ఆరోపించారు. ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. గత కొన్ని రోజులుగా గాలిలో నాణ్యత మరింత క్షీణిస్తుండటంతో వెంటనే చర్యలు చేపట్టాలంటూ పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా విచారణ చేపట్టిన ధర్మాసనం దేశ రాజధానిలో పెరుగుతున్న వాయు కాలుష్యానికి రైతులను నిందించడం సరికాదని పేర్కొంది. పంట వ్యర్థాల దహనాన్ని రాజకీయం చేయొద్దని, దాన్ని అహంకారానికి సంబంధించిన విషయంగా పరిగణించవద్దని సుప్రీంకోర్టు సూచించింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. పంట దహనం చేయకూడదంటే వ్యర్థాలను తొలగించడానికి వారి వద్ద యంత్రాలు కూడా ఉండాలని పేర్కొంది. ఢిల్లీ కాలుష్య అంశాన్ని కాలానుగుణమైన అంశంగా పరిగణించలేమని, కాలుష్య నివారణకు శాస్త్రీయ పరిష్కారాల కోసం ప్రయత్నాలు చేయాలని కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. కాలుష్య నివారణకు ఇప్పటి వరకు ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ తీసుకున్న చర్యల వల్ల గాలి నాణ్యత ఎంత మేరకు మెరుగుపడిందనే విషయంపై వారంలోపు నివేదిక సమర్పించాలని ఆదేశించింది. వారి కార్యాచరణ ప్రణాళిక అసమర్థంగా ఉంటే ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించాల్సి ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. కాలుష్యం విషయంలో ప్రతిసారి పంట వ్యర్థాల దహనాన్ని కారణంగా చూపడం సరైన చర్య కాదని సుప్రీంకోర్టు మందలించింది. రైతులపై నింద వేయడం అలవాటుగా మారిపోయిందని అసహనం వ్యక్తం చేసింది. కాలుష్యానికి గల ప్రధాన కారణం ఏదైనా విషయాన్ని గుర్తించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. కోవిడ్ సమయంలో రైతులు పంట వ్యర్థాలను తగలబెట్టారని, అప్పుడు లేని కాలుష్యం ఇప్పుడెలా వచ్చిందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. వాయు కాలుష్యానికి సంబంధించి ఇతర కారణాలేమిటో చెప్పాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్టుల పేరిట చేస్తున్న నగదు మోసాలపై దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని కేసుల్లో పాన్ ఇండియా స్థాయిలో ఒకే తరహా దర్యాప్తు జరపాలని జాతీయ దర్యాప్తు సంస్థకు నిర్దేశించింది. సీబీఐని తమ రాష్ట్రాల్లోనే అనుమతించాలంటూ పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాలను కోరింది. సైబర్ నేరగాళ్లు ఉపయోగించిన బ్యాంకు ఖాతాలను గుర్తించి స్తంభింపజేయడానికి ఏఐ సాంకేతికతను లేక మిషన్ లెర్నింగ్ టెక్నాలజీని ఎందుకు ఉపయోగించడం లేదని రిజర్వ్ బ్యాంకును సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ నోటీసు జారీ చేసింది. ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా డిజిటల్ అరెస్టుల వ్యవహారం కలకలం రేపుతుంది. ఈ నేపథ్యంలో డిజిటల్ అరెస్టు వలలో చిక్కి బాధితులుగా మారిన హర్యానాకు చెందిన వృద్ధ దంపతులు చేసిన ఫిర్యాదును సుమోటోగా సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చులతో కూడిన బెంచ్ స్వీకరించింది. ఎక్కువగా సీనియర్ సిటిజన్లపైనే సైబర్ నేరగాళ్లు కన్నేసి వారు జీవితాంతం కష్టించి కూడబెట్టిందంతా దోచేస్తున్నారని ఈ సందర్భంగా బెంచ్ వ్యాఖ్యానించింది. డిజిటల్ అరెస్టులకు సంబంధించిన వివరాలు ఇవ్వడంతో పాటు దీనిపై దర్యాప్తులో సీబీఐకు సహకరించాల్సిందిగా ఐటీ సంస్థలను కోర్టు కోరింది. ట్యాక్స్ మినహాయింపులు ఇచ్చే దేశాల్లో నక్కిన సైబర్ నేరగాళ్లను పట్టుకోవడంలో ఇంటర్పోల్ సహకారం తీసుకోవాలని సీబీఐకి సుప్రీంకోర్టు సూచించింది. ఒక వినియోగదారుడికి ఒకటి కంటే ఎక్కువ సిమ్లను సర్వీస్ ప్రొవైడర్లు ఇస్తున్నారా అనేది నివేదించాలని టెలికాం విభాగాన్ని ఆదేశించింది. సీబీఐ దర్యాప్తునకు అండగా తమ పరిధిలో సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్లను ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్రాలు, యూటీలను కోరింది. ఆన్లైన్ మోసాల కట్టడి గురించి కేంద్రం ఏం ఆలోచిస్తుందనేది తెలపాలని సొలిసిటర్ జనరల్ను కోరింది. సైబర్ నేరగాళ్లు వాడిన బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసే అధికారాన్ని సీబీఐతో పాటు రాష్ట్రాలు, యూటీలు, వాటి పోలీస్ ఏజెన్సీలకు కోర్టు ఇచ్చింది. నిత్యం అధికారులతో సమీక్షలు, సమావేశాలతో బిజీగా ఉండే సీఎం రేవంత్ రెడ్డి వరుసగా రెండో రోజు మైదానంలో చెమటోడ్చారు. ఈ నెల 13న ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న ప్రత్యేక మ్యాచ్లో
మెస్సీ జట్టుతో సీఎం జట్టు తలపడనుంది. దీనికోసం ముఖ్యమంత్రి ఇప్పటి నుంచే ప్రాక్టీస్ కూడా ప్రారంభించారు. మరి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలోని ఫుట్బాల్ గ్రౌండ్ లో ఆదివారం దాదాపు గంట పాటు ఫుట్బాల్ ప్రాక్టీస్ చేసిన ఆయన సోమవారం సాయంత్రం సైతం తన ప్రాక్టీస్ కొనసాగించారు. మరోవైపు మెస్సీతో మ్యాచ్ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం విజన్ 2047 క్రీడా విధానాన్ని ఆవిష్కరించనుంది. రేపు సౌత్ ఆఫ్రికాతో రెండో వన్డే జరగనుండగా ఇవాళ కోచ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అఘార్కర్, ఇతర అధికారులతో బీసీసీఐ బోర్డు అత్యవసర సమావేశం ఏర్పాటు చేయనుంది. ఇందులో ముఖ్యంగా రోకోతో కోచ్ గంభీర్ సంబంధాలతో పాటు వారి భవిష్యత్తుపై చర్చించనున్నట్లు సమాచారం. 2027 వన్డే వరల్డ్ కప్ లో ఈ ద్వయం ఆడాలనుకుంటుంది. అలాగే జట్టులో ఇటీవల ఎక్కువగా మార్పులు చేర్పులు జరుగుతుండటంతో ఫలితంపై ప్రభావం పడుతోంది.